ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ఛావా. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు ఒక మోస్తరు వసూళ్లు రాబట్టిన ఛావా సినిమా రోజులు గడుస్తున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా మారుతూ వస్తుంది. మొదటి వారం రోజుల్లో 300 కోట్లకు మించి ఛావా రాబట్టి రికార్డు స్థాయి వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. సెకండ్ వీకెండ్లోనూ అత్యధిక టికెట్లు బుక్ అయ్యాయి. ఛావా సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. సౌత్లో, ముఖ్యంగా టాలీవుడ్లో రూపొందిన చిన్న సినిమాలను సైతం పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు. కానీ ఛావా వంటి సినిమాను హిందీలో మాత్రమే విడుదల చేయటం విడ్డూరంగా ఉందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఇతర భాషల్లో డబ్ చేయాలనే డిమాండ్ వస్తున్నా మేకర్స్ మాత్రం పట్టించుకోవటం లేదు. తెలుగులో సినిమాను డబ్ చేయాలనే ఉద్దేశం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆశ వదులుకోవటం లేదు. సంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్కి తెలుగులో ఎన్టీఆర్తో డబ్బింగ్ చెప్పించి ఇక్కడ విడుదల చేస్తే ఖచ్చితంగా భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సంభాజీ మహారాజ్ వంటి పవర్ఫుల్ పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడిగితే ఎన్టీఆర్ సైతం ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఆ దిశగా చిన్న ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కూడా కనిపించటం లేదు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ డబ్బింగ్తో ఛావా సినిమా వస్తే ఖచ్చితంగా తెలుగు సినిమాల రేంజ్లో విడుదల కావటం మాత్రమే కాకుండా అత్యధిక వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఛావా తెలుగులో వచ్చే పరిస్థితి మాత్రం కనిపించటం లేదు. ఛావా తెలుగులో విడుదల కాకుండా తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్కి మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు ఏ హిందీ సినిమాకు దక్కని వసూళ్లు ఛావా హిందీ వెర్షన్కు వస్తున్నట్లు సమాచారం అందుతుంది. సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో మెజారిటీ మెంబర్స్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో లేకున్నా థియేటర్లకు వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ తెలుగులోనూ సినిమా విడుదలైతే ఖచ్చితంగా భారీ వసూళ్లు రాబట్టుండేది. ఛావా థియేట్రికల్ రిలీజ్ లేకున్నా కనీసం ఓటీటీలో అయినా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వస్తుందా అనేది చూడాలి.